ప్రార్థించుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తిరిగి దేవనామంలో ప్రభా. అయ్యా గత దినమంతేను కాచి కాపాడి, రాత్రంతేను కాచి కాపాడి, ఈ దినం ఈ సమయం వరకు తండ్రి మీ ఉచితమైన కృపలో మా జీవం ఉంచిన ఆయన అయ్యా మమ్మల్ని బ్రతికిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సాయం చేయండి తండ్రి. అయ్యా మరి చిన్న వీడియో ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాను అయ్యా. మరి బయటకు వెళ్ళలేనటువంటి స్థితి నాయన, ఎవరికైనా ఒక్కరితో మాట్లాడినా అయ్యా నీకు మహిమ వారికి అయ్యా మరి మారు మనసు వస్తుందని ఆశతో ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రం పెట్టుచున్నాను. సాయం వచ్చేయండి. మీరే నా నోటికి తోడై ఉండండి. ప్రతి విధమైన చీకటిని తొలగించండి. నీ వెలుగు, నీ ప్రకాశం, నీ అధికారం తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమలంతా ప్రభావం పొందుకున్నాను. అదే నేను ఏసునామం అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చిన్న పాట పాడుకున్నాము. ఇది కీర్తన 95 నుండి ఆ మాటలు. అది కీర్తన, దావీదు కీర్తన. మరి పాటగా ఆ వర్డ్స్ని కొంచెం రాగం తీసి పాటగా మార్చుకున్నాం. అది పాడుతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన మీ అందరికీ కూడా, చూస్తున్న మీ అందరికీ కూడా మరి ఆశీర్వదించి దీవించాలని ఆశపడుతున్నాను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగాని చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగాని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగాని చేయుదము. కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే. పర్వత శిఖరములు ఆయనవే. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగాని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. సముద్రము ఆయనది,
ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము. ఆయన మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము. ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగాని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగాని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. రండి నమస్కారము చేసి సగిలపడెదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. రండి నమస్కారము చేసి సగిలపడెదము. మనలను సృజించిన యెహోవా సన్నిధి మోకరించుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగాని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగాని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా పేరు కొడకంగ సుజాతమ్మ, నా భర్త పేరు సాంబయ్య. హన్మకొండలోని లష్కర్ శృంగార వాస్తవ్యం. దేవునికి స్తోత్రము. మరి ఇర్మియా గ్రంథము నుండి కొన్ని మాటలు మరి మనం మాట్లాడుకోవాలని, కొన్ని మాటలు మాత్రమే. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుకున్నాం. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. గర్వపడకుడి, ఆయన చీకటి కమ్మచేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం నాయన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవ నామంలో ప్రభా. అయ్యా మరి తండ్రి, ధ్యానించే శక్తి లేదు, జ్ఞానం లేదు ప్రభా. ఏ మాటలైతే నోటిలో ఉంచి ఉంటారో అవి పలుకుటకు సాయం చేయండి. మాకు వినగలిగే చెవులు గ్రహించి ఆత్మను దయచేయమని నన్ను మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 15వ ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనముల ఈ విధంగా రాయబడ్డది. ఇర్మియా రాస్తున్నాడు. మరి దేవుడు ఏదైతే ఆదేశించాడో అది ఇర్మియా వ్రాస్తున్నాడు. ఇర్మియాను
ప్రవక్తగా ఆయన నిలబెట్టుకున్నాడు. నేను బాలుడను అనవద్దు, నేను మరి నిన్ను సృజించిన వాడను నేనే అని చెప్పి ఆయన తెలియజేసిండు. కడుపులో రూపింపబడక మునిపే నిన్ను నేను ఎరుగి తిని, గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించుకుంటుని అని చెప్పి మరి ఇర్మియాను తన సేవార్థమై పిలుచుకున్నాడు అన్నమాట. ఆయన సేవార్థమై పిలుచుకున్నాడు. అయితే ఆయన ఈ మరి దాదాపు 50 ఉన్నట్టున్నాయి, 50 అధ్యాయాలు. ఈ 50 అధ్యాయాలలో కూడా మరి దేవుడు ఇర్మియాతో మాట్లాడిన మాటలు, మరి ఇర్మియా కష్టాలు, ఇర్మియా దాక్కున్న విధానం అదంతా కూడా రాయబడి ఉంది. అయితే ఇక్కడ మాత్రం కొన్ని మాటలు చెవి యొగ్గి వినుడి, దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఇర్మియాతో మాట్లాడతాడు. ఇది ప్రజలకు తెలియచేయి, ఏదైతే నేను చెప్పుతున్నానో అది ప్రజలకు తెలియచేయి. ఏంటిది? చెవి యొగ్గి వినుడి. మరి దేవుడు ఇర్మియా ద్వారా మనకు ఆదేశిస్తున్నటువంటి మాటలు ఏమిటో అవి చెవి ఒగ్గి వినండి అని చెప్పి అంటున్నాడు అన్నమాట. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, దేవునికి స్తోత్రం. ఎవరిస్తున్నారు ఆజ్ఞ? మరి ఇర్మియా ద్వారా మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మరి ఏమంటున్నాడంటే యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన ఏ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఏ విధమైనటువంటి ఆజ్ఞ ఇస్తున్నాడు, అది మనకు ఇర్మియా ద్వారా మనకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. తన ప్రజలైనటువంటి వారికి, అందరూ ఆయన ప్రజలే, కాకపోతే చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, మరి దగ్గర కానటువంటి వారు, మరి క్రీస్తు నిజమైనటువంటి దేవుడు అని తెలియనటువంటి వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు అని చెప్పి తెలియజేస్తాను. మరి దేవుడే మరి ఇర్మియా ద్వారా మరి తన ప్రజలైన వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు. గర్వపడకుడి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమనుంది అంటే గర్వపడకుడి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నీ ఉంటాయి మనకు, ఇల్లు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ గర్వము ఉండకూడదు. మరి నిన్నటి దినంన తగ్గించుకొనబడు వారు హెచ్చింపబడుదురని మరి సుంకరి ద్వారా మనం విన్నాం. అయితే దేవునికి స్తోత్రం, గర్వం అనేది ఉండకూడదు. ఎంత మంచి బ్రతుకుడు దేవుడిస్తాడో అంత తగ్గించుకుంటే చాలా మంచిది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మంచి బట్టలు కడుతున్నా, మంచి ఇంట్లో ఉంటున్నా అని మరి గర్వపడితే ఆ గర్వము దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. గర్వం లేకుండా వినయ విధేయతలు కలిగిన వారిని ఇంకా దగ్గరగా తీసుకొని వారికి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకని గర్వపడకుడి అని చెప్పి అంటున్నాడు అన్నమాట. హోదాను బట్టో మరి ఆస్తులను బట్టో మరి గర్వపడ్డప్పుడు అది మీకు తగదు, మరి తగ్గించుకోండి అని చెప్తా ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడంటే ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? దేవుడైన యెహోవా. ప్రజల యొక్క బ్రతుకులలో, మరి జనముల యొక్క బ్రతుకులలో, వారి జీవిత విధానములో మరి శ్రమలు రాకుండా, మరి దుఃఖం అనేది కలగకుండా, మరి ఎలాంటి అనారోగ్యమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, మనో వ్యాకులత కావచ్చు, మరి అనేక విధములైనటువంటి మరి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులలో మరి ఏమంటున్నాడంటే ఆయన చీకటి కమ్మ చేయక మునిపే. సరే, మనకు అన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను ఎక్కడ పెట్టాలి? దేవుని సన్నిధిలో పెట్టాలి. దేవునికి స్తోత్రం. అది పెట్టకపోతే ఏమవుతుంది అంటే మనకి ఏదన్నా సమస్య రాకముందే అసలు ప్రార్థించుకోవాలి. సమస్యలు రాకుండా సహాయం చేయయ్యా, నీ రెక్కల చాటున నన్ను, నా పిల్లలను, నాకున్నటువంటి వారిని, అధికారులను, అనధికారులను మనం ప్రార్థన చేయాలి. అయితే ఆ సమస్య రాకముందే, మరి సమస్య రాకముందే మరి దేవుడు నోవాహుతో మాట్లాడిండు. దేవునికి స్తోత్రం. అందును బట్టి మరి వాళ్ళు 8 మంది మరి
భర్త, భార్య, నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది రక్షింపబడ్డారు కదా. అందుకనే మరి ముందే మనం ప్రార్థన చేయాలి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, దేవునికి స్తోత్రం. చీకటి కొండలకు మీ కాళ్ళు తగలక మునిపే అంటే మీరు ఒక సమస్యలో పడకముందే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్యల్లో పడకముందే నీ దేవుడైన యెహోవాను సేవించండి. నీ దేవుడైన యెహోవాను సేవించండి, ఆరాధించండి, అడగండి, పొందుకోండి అని చెప్పి వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. చీకటి కొండలకు తగులకు మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారంగా చేయక మునిపే, దేవునికి స్తోత్రం. వెలుగు కొరకు పర్వాలేదు, మేము బాగానే ఉన్నాము, మేము ఈ సమస్య ఎంతటి సమస్య పోతుంది అని చెప్పి మీరు మాకు వెలుగు ఉంది, వెలుగు వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇదెంత సమస్య అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అయితే దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే, సమస్య ఉన్నప్పుడు అయ్యా 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 అని ఆయనను బ్రతిమలాడుకుంటే ఆ చీకటి తొలగిపోయి మనకు వెలుగు వస్తుందన్నమాట. మరి మనసులో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఏమొస్తుంది? సమాధానము వస్తుంది. అందుకని అంటున్నాడు అన్నమాట, ఆయన మీ దేవుడైన యెహోవాను మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. దేవునికి స్తోత్రం. సమస్య పెద్దది కాకమునిపే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు కుటుంబంలో. మరి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం, మరి చిన్న పిల్లలు పెద్దోళ్ళు అవుతుంటే వాళ్ళ లోపల కొన్ని ఆలోచనలు మారుతూ ఉంటాయి. కాబట్టి వారి ఆలోచనకు తగినట్టుగా కాకుండా దైవికమైనటువంటి ఆలోచన చొప్పున పిల్లలను నడిపిస్తే మంచిది. లేదంటే సినిమాలకు ఒకడనో, సెల్లు చూసుడో, మరి అనేక విధములైనటువంటి ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్లు ఉంటుంది. దాంట్లో ఏం చూస్తాను ఏంటిదని అంటే కొన్ని మరి యూట్యూబ్లో మరి ప్రార్థనలు వస్తాయి, మరి చిన్న చిన్న స్టోరీలు కూడా వస్తున్నాయి. మరి అవి చూసినప్పుడు ఇంకా లోతైనటువంటి వాటికి పోతే మరి బాగా ఉండదు. మరి ఆ నరాల బలహీనత కూడా సెల్లు ద్వారా వచ్చి చిన్నపిల్లలను చూపించారు ఛానల్లో. మరి వాళ్ళు మరి నరాల బలహీనతతోటి మరి పడిపోయినటువంటి స్థితి, మంచాలు పడినటువంటి స్థితి. కాబట్టి మరి అలాంటి మరి సమస్య మరి గటిలం కాకముందే, పెద్దది కాకమునిపే నీ దేవుడైన యెహోవాను కొనియాడుడి అని చెప్పి దేవుడు ఇర్మీయా ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయినను మీరు నా మాట విననొల్లని ఎడల ఆయన దానిని గాఢాంధకారము చేయక మునిపే, దేవునికి స్తోత్రం. అంటే మరి సమస్య అనేది గట్టిలం కాక మునిపే ఏమంటారు, గోరుతోటి పోయేదాన్ని గోడల దాకా తెచ్చుకున్నారు అంటారు కదా. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కాకుండా సమస్యను తగ్గించుకునే ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రం. ఏ సమస్య అయినా మరి దేవుని సన్నిధిలో పెడితే మనకు శ్రమలు వస్తాయి, రావని. క్రైస్తవుడు అయినందుకే శ్రమను అనుభవించాలి అని యాకోబు పత్రికలో ఏమో రాయబడి ఉంది. అయితే మనకు సమస్యలు వచ్చినప్పుడు ఆయన అండగా మనకుంటాడు. అయితే ఆ సమస్య పెద్దగా గాఢాంధకారంగా మారకమునిపే నీ యెహోవా దేవుడైన యెహోవా మహిమ గలవాడని, దేవునికి స్తోత్రం. మహిమ గలవాడు ఎవరు? యెహోవా తండ్రి అయిన దేవుడు మహిమ గలవాడు. ఎందుకంటే చాలా ఆయన చెప్పలేనన్ని అద్భుతాలు చేసిండు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ
కనాన్ నుంచి మరి ఐగుప్తకు నడిపించిండు ఇశ్రాయేలీయులను. మరి అక్కడి నుండి మళ్ళీ తీసుకురావడం ఆ దాసత్వం నుండి వస్తూ ఉండగా మరి వారితో పాటు అని మిశ్రమ జనం కలిగి ఉన్నారు కాబట్టి అడవిలో శోధించినప్పుడు మాంసమేది, మరి కీరకాయలేవి, ఉల్లిపాయలేవి అని ఎంతో సమస్యలన్నీ ముందు పెడితే దేవుడు ఇర్మీయాతో చెప్పిన మాట, మోషేతో చెప్పిన మాట ఏంటిది, నువ్వు ప్రార్థన చేయి, ప్రతి విషయానికి నేను ఇస్తా అని చెప్పి ఆ విధంగా 40 దినాల ప్రయాణము 40 సంవత్సరాలైంది. దేవునికి స్తోత్రం. ఎందువలన అంటే వారు శోధిస్తూ ఉన్నారు. శోధించడం వలన అది మరి జరిగింది. ఎందుకు ఇక్కడ మహిమ గలవాడు అని అన్నందుకు నేను ఇవి చెప్పవలసి వచ్చింది. ఆయన మహిమ గలవాడు. ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించిండు, అంతేకాదు బండ నుండి నీళ్ళు ఇచ్చిండు. దేవునికి స్తోత్రం. మరి ఎండ లేకుండా పైన మేఘము నుంచిండు. మరి అంతేకాదు మరి రాత్రి చీకటి లేకుండా మరి అగ్నిని ఉంచిండు అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి ఎర్ర సముద్రమైనప్పుడు దాన్ని పాయలు చేసి ఇశ్రాయేలీయులను నడిపించాడు. అందుకనే మహిమ గల దేవుణ్ణి కొనియాడుము అని చెప్పి అంటున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ గలవాడు కనుక ఆయనను కొనియాడండి అని చెప్పి, కొనియాడుడి అని చెప్పి అంటున్నాడు అనమాట. 17వ వచనము, అయినను మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయినను నా మాట వినకపోతే నేను చాటుగా ఏడుస్తా. దేవునికి స్తోత్రం. నిజంగా మనం దేవుణ్ణి ఏడ్పించే వారంగా ఉందామా? దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉందామా? అది మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మంచి పనులు చేసి విశ్వాసంతో ఉండి నమ్మకస్తులుగా ఉండి, దేవునికి స్తోత్రం, నమ్మకస్తులుగా ఉన్న వారిని ఏం చేస్తాడు ఆయన? మరి హెచ్చిస్తాడనమాట. పనులు అప్పగిస్తాడు. నమ్మకస్తులకు పనులు అప్పగిస్తాడు. మంచి ఉన్నతాధికారులు ఏం చేస్తారు? మనుషులను ఒక 5-6 పని వారు ఉంటారు. 5-6 10 మంది ఒక్కొక్కరికి వాళ్ళ స్థాయిని బట్టి పనివారు ఉంటారు. అందులో ఆ పనివారిలో మరి ఈ ఒక అంటే ఆయన హృదయం ఎరిగి మంచితనాన్ని బట్టి ఆ పనివారిలో మంచివాడిని, మంచి నమ్మకమైనటువంటి దాసుడు, నమ్మకమైనటువంటి దాసురాలు వాళ్ళని చూసి ఇంట్లో పూర్తిగా అప్పగిస్తారు కదా. కాబట్టి అదే నమ్మకంతో మన యజమానుడు యెహోవా, మన తండ్రి యెహోవా, మన సృష్టికర్త యెహోవా, మన ఆదుకునే మహిమ స్వరూపుడు యెహోవా. మరి మనకు సమస్తము ఆయన ద్వారా కలుగుతున్నది కనుక మరి అభిషక్తుడైన క్రీస్తును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి త్రియేక దేవుణ్ణి మనము ఆరాధిద్దాం, స్తుతిద్దాం, గణపడదాం. ఆయనే మహిమగల దేవుడని కొనియాడదాం. దేవుడికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం నాయన, స్తోత్రం 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 ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవ నామంలో ప్రభా. అయా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయా మరి సమయము తండ్రి ప్రభా మీకు తోడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రం నాయన. దేవా నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరి చేయండి ప్రభా. మా అంతటా మేము సరికాలేము కానీ తండ్రి మమ్మల్ని సరి చేసి తండ్రి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు ఇష్టలుగా మమ్మల్ని తండ్రి ప్రభా తీర్చిదిద్ది వాడుకోమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా సమస్తమైన జనులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి స్త్రీని, పురుషుణ్ణి ప్రభా, వృద్ధులను, విధవరాలను, వికలాంగులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ చిత్తమైతే నిరాకడకు తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుద్ధపరచమని
అయ్యా నీ కృపలో భద్రపరిచి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అవును ప్రభువా, అయ్యా నీకు వందనాలు. మేము మా తండ్రి అయ్యా కాలు చీకటి కొండలకు తగులకు మునిపే దేవుడు మహిమ గలవాడని ప్రభా నిన్ను కొనియాడుటకు సహాయము చేయండి. అలాంటి మంచి మనసును మాకు దయచేయండి. నీ వాక్యము మా నోట ఉంచండి తండ్రి. అవి పలుకుటకు సహాయము చేయండి తండ్రి. వాక్యం చదవడానికి సహాయము చేయండి అయ్యా. వాటిని ధ్యానించడానికి సహాయము చేయండి ప్రభా. అనేకుల కొరకు ప్రార్థించే సహాయము చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ చిత్తమైతే సహాయము చేయండి. నాకు ఇచ్చిన కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా చుట్టూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా మీరు దీవించి ఆస్వాదించండి. అదే రీతిగా ప్రభా అయ్యా నీకు వందనాలు. మంచి కాపరివి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి సంఘాలను తండ్రి కాయిచున్న దేవా నీకు వందనాలు. ప్రతి కాపరిని అభిషేకించండి తండ్రి, నీకు వందనాలు. వారు విత్తుచున్నది తండ్రి మంచి నేలన పడిన విత్తనం వల్ల మొలకెత్తుటకు సాయం చేయండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా అయ్యా నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అయ్యా ప్రతి ఇంటిలో తండ్రి విశ్వాసముతోను నమ్మకముతోను తండ్రి అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి ప్రభా అయ్యా కుటుంబ ప్రార్థనలు జరుపుకొని తండ్రి ప్రభా నీకు వందనాలు అయ్యా. అందరూ ఐక్యత సమాధానం కలిగి ఉండుటకు సాయం చేయండి. కాబట్టి కుటుంబాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. మరి స్థానిక సంఘం అయినటువంటి తండ్రి బేతేల్ బాప్టిస్ట్ సంఘంలో అయ్యా మరి తండ్రి అయ్యా మరి అయ్యగారిని బట్టి వారి కుటుంబంను బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. సేవలో తోడుగా ఉండండి. మంచి ఆయువును ఆరోగ్యాన్ని దయచేయమని ఇచ్చిన ఇద్దరు బిడ్డలను అయ్యా జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి పెద్దలను వారి కుటుంబాలను బట్టి వారిలో ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే వారిని బట్టి బాగు చేయమని అడుగుచున్నాం అయ్యా. సంఘములో తండ్రి ప్రతి విశ్వాసి తండ్రి అయ్యా 400 తండ్రి ప్రభువా నీకు వందనాలు. 35 కుటుంబాలను బట్టి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా. నీ చిత్తమైతే వారందరికీ క్షేమమును ఆరోగ్యమును తండ్రి పరిపూర్ణ రక్షణ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా సమస్తమైన ప్రయాణికులకు కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మా నీ చిత్తమైతే ఎప్పుడు ఏది జరుగునో మేమందరం రక్షణ పొంది అయ్యా నీకు వందనాలు సిద్ధపడి ఉండునట్లు సాయం చేయమని అయ్యా నన్ను మమ్మలను ప్రభా నీకు వందనాలు మీ చేతిలో సమర్పించుకుంటూ నజరేయుడ నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. చూడండి, వినండి, నచ్చితే పాటించండి, దైవ దీవెనలు పొందండి. నన్ను ఆశీర్వదించండి. అమ్మా